సోషల్ ఇంజనీరింగ్ ఇది జగన్ వేసిన ఎత్తు విఫలమైంది, చంద్రబాబు వేసిన ఎత్తు సఫలమైంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిపి ఒక గొప్ప సోషల్ ఇంజనీరింగ్ చేశారు. సుదీర్ఘకాలపు వివాదాస్పదంగా ఉన్నటువంటి కమ్మ కాపు సామాజిక వర్గాలు ఏకం చేశారు. ఉండవల్లి గారి భాషలో చెప్పాలంటే డెడ్లీ కాంబినేషన్. అదే అక్కడ విజయానికి ప్రధాన సోపానమైంది. దానికి తోడు ఓసీ పోలరైజేషన్ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ పోలరైజేషన్ వల్ల జరిగింది. అది భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు. కాకపోతే ఈ అధికారాన్ని అందిపుచ్చుకున్నటువంటి క్రమంలో అక్కడ అహాన్ని దరిచేరనీయకుండా చూడటం అన్నటువంటిది అగ్రనాయకులిద్దరూ చాలా బాధ్యతాయుతంగా చేసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం పవన్ కళ్యాణ్ చేస్తుంటే, అదే సందర్భంలో ఏమాత్రం వివాదాలకి తావివ్వనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనని, పవర్లోకి వస్తే ఆయన ఏది పట్టించుకోడన్నటువంటి స్టేజీ నుంచి తొక్కేస్తారు మిత్రుల్ని అన్నటువంటి దశ నుంచి పవన్ కళ్యాణ్ని వెంట పెట్టుకు సాగేటటువంటి క్రమంలో చాలా సిన్సియర్గా బాధ్యతాయుతంగా ముందుకు వేస్తున్నారు. అందులో ఏదైతే ప్రతి చోట కూడా చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టాలంటాం. యాక్చువల్గా గతంలో 2014 తర్వాత చంద్రరాజప్పను కేఈ కృష్ణమూర్తి ఫోటోలు అట్లా పెట్టలా. 2019 తర్వాత జగన్తో పాటుగా 5 ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టలా. ఈవెన్ అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కోనేరు రంగారావు ఫోటోలు అట్లా పెట్టలా. కానీ అలా పెట్టించడం ద్వారా తగిన గౌరవం, నాతో సమానంగా నీకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నానంటూ పవన్ కళ్యాణ్కి, అలాగే మేమిద్దరం సరిగ్గా ఉన్నాము మీరు కూడా సరిగ్గా ఉండండి అన్నటువంటిది పవన్ క్యాడర్కి సందేశం ఇస్తున్నారు చంద్రబాబు. అక్కడితో ఆగలేదు. సాధారణంగా ముఖ్యమంత్రి క్యాబిన్ ఒక ఫ్లోర్ ఉంటుంది. ముఖ్యమంత్రి ఛాంబరు, ఆయన సిబ్బంది, ఇదంతా కూడా మిగతా వాళ్ళకి డిప్యూటీ సీఎంలకి ఒక ఫ్లోర్లో 2 ఉంటే 2కి చెరొకటి, లేదా 4 ఉంటే 5 ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అకామిడేట్ చేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. గతంలో జరిగింది. అంటే సమానంగా చూడటం డిప్యూటీ సీఎంలు అనేది లేదు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు అలా చూస్తున్నానన్నటువంటి సంకేతం ఇచ్చేందుకు చంద్రబాబు గారు తను ఏ ఫ్లోర్లో అయితే ఉంటున్నారో అదే ఫ్లోర్లో పవన్ కళ్యాణ్కి కూడా ఒక క్యాబిన్ ఏర్పాటు చేస్తుండటం అన్నది కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా నాతో సమానంగా నీకు ప్రాధాన్యం ఇస్తున్నానన్నటువంటి సంకేతం ఇవ్వడం అన్నది చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అతిపెద్దదైనటువంటి బాధ్యతాయుతమైన నిర్ణయం.